ఈరోజు సూరారం పోలీస్ స్టేషన్ ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఆచి చికెన్ మసాలా. ఇందులో ఒక 6 నెలల పాపని వాళ్ళ పూర్ ఫ్యామిలీ డైలీ లేబర్ పని చేసుకుంటూ ఫుట్పాత్ మీదనే వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్న క్రమంలో ఒక ముఠాగా ఏర్పడి ఈ పిల్లల్ని కిడ్నాప్ చేయాలనే ఉద్దేశంతో మన 3-4 ఇంటర్వ్యూనింగ్ నైట్లో 6 నెలల పాపని ఇక్కడ మన మల్లారెడ్డి హాస్పిటల్ నియరెస్ట్లో ఫుట్పాత్ మీద పడుకున్నప్పుడు అక్కడి నుంచి కిడ్నాప్ చేయడం జరిగింది. ఇందులో మనకి 4వ తారీఖు తెల్లవారుజామున 2 గంటలు ఎప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గర 6 నెలల పాపని కిడ్నాప్ చేసిరని చెప్పేసి వాళ్ళ మదర్ నవనీత మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఆ కంప్లైంట్ అందగానే సూరారం SHO సుధీర్ సీనియర్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, SOT CCS వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, దాంతో ఎమ్మటే 4 టీమ్స్గా ఏర్పాటై అలాంగ్ ద రూటు సీసీ కెమెరాలు చూడటము, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడము, వీటన్నిటితో దాదాపు వాళ్ళు ఇక్కడి నుంచి సుమారు అత్తాపూర్ వరకు మనకి ఈ రూట్లో జీడిమెట్ల నుంచి బోయినపల్లి నుంచి ప్యారడైజు అట్లా మెహదీపట్నం అత్తాపూర్ ఆ రూట్లో ఒక రూటు, ఇంకో రూటు ఇటు సికింద్రాబాద్ మెట్పల్లి తార్నాక రూట్లో వాళ్ళు 2 టీమ్స్గా డివైడ్ అయిపోతున్న క్రమంలో మన వాళ్ళు కూడా ఆ సీసీ కెమెరాని కంటిన్యూగా చూసుకుంటూ పోవటము, అక్కడ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 177 దగ్గర వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ రావటము, అక్కడ ఈ సీసీ ఫుటేజెస్లో వచ్చినటువంటి ఫోటోగ్రాఫ్స్ను కూడా ఆ ప్రాంతంలో చూపించడం వల్ల వాళ్ళు అక్కడ గుర్తుపట్టడము, వాళ్ళు ఒక ఫంక్షన్ హాల్లో క్యాటరింగ్ పనిచేస్తున్నారు. ఇందులో నేరస్తులు మొత్తం మీద 5 ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ కిడ్నాప్ పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా శ్రీదేవి మనకి మెయిన్. ఈమె ఏంటంటే వాళ్ళ ఆడపడుచు, అంటే వాళ్ళ అన్న భార్యకి, అంటే అన్నకి పిల్లలు లేకపోవడం వల్ల వాళ్ళు బాధపడుతున్నారని, ఆ బాధని తొలగించాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్లాన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ క్యాటరింగ్ పని చేస్తున్నటువంటి వీళ్ళు కూడా రాయల్ హైత్ ఫంక్షన్ హాల్ అత్తాపూర్లో పనిచేస్తున్నారు. రాజేంద్ర నగర్ ఒక ఫంక్షన్ హాల్లో వాళ్ళతో డిస్కస్ చేసుకొని ఒక ప్లాన్ చేసుకొని ముందు రోజే వచ్చి ఇక్కడ రెక్కీ చేసుకోవడము, ఈ హాస్పిటల్ సరౌండింగ్లో అయితే ఎవరన్నా పిల్లలు ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క ప్లేస్ని ఎన్నుకోవడం జరిగింది. యాక్చువల్ వీళ్ళంతా కూడా కర్ణాటక, నేటివ్ ఆఫ్ కర్ణాటక, బీదర్ జిల్లా. ఇక్కడ జీవనోపాధి కోసం వాళ్ళు హైదరాబాద్కి వచ్చి అత్తాపూర్ రాజనగర్ ఏరియాలో ఈ క్యాటరింగ్ పని చేసుకుంటూ అక్కడ ఉంటున్న సందర్భంలో వాళ్ళ బంధువులకి పిల్లలు లేరనే ఉద్దేశంతో ఆ బాధను తొలగించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి నేరస్తులు శ్రీదేవి, వీళ్ళ 3 కూడా ఉన్నారు. వీళ్ళతో పాటు 2 మైనర్స్ ఉన్నారు. వాళ్ళు 17 years ఉన్నవాటి వాళ్ళ పేర్లు కానీ వాళ్ళని మనం మీడియా ముందు చూపించలేకపోతున్నాం. ఆచి చికెన్ మసాలా.